ఈ వీడియోలో నేను ఏ క్యాస్ట్‌ని తక్కువ చేసి మాట్లాడడం గానీ, ఏ క్యాస్ట్‌ని సపోర్ట్ చేయడం గానీ చేయటం లేదు. జస్ట్ ఈ రిజర్వేషన్ సిస్టమ్‌లో ఉన్న లోపాల గురించి మాట్లాడుతున్నాను. వ్యూయర్స్ గమనించగలరు. ఇండియా ఏ ల్యాండ్ ఆఫ్ బిలియన్ డ్రీమ్స్. ఇండియాలో చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. ఇక్కడ బాగా చదివి టాప్ ర్యాంక్ సంపాదించిన వాళ్ళని మనం న్యూస్ పేపర్స్‌లో హీరోస్‌గా చూపిస్తాం. అలానే స్టేజెస్‌పై వీరికి ఘనంగా సన్మానాలు కూడా చేస్తాం. మనం మన పిల్లలకు కూడా బాగా చదవండి, అలా చదివితే ఏదైనా సాధించవచ్చు, ఈ ప్రపంచం మీకోసం తలుపులు తెరుస్తుంది అని కూడా చెప్తుంటాం. కానీ మన ఇండియాలో ఒకే ఒక్కటి నీ కాలేజ్ సీట్ని, నీ జాబ్ని, అలానే నీ ఫ్యూచర్ని కూడా డిసైడ్ చేయగలదు. అదే రిజర్వేషన్. అవును, ఈ ఒక్క పదం డిబేట్స్ని స్టార్ట్ చేయగలదు. ఈ ఒక్క పదం సోషల్ మీడియా కామెంట్ సెక్షన్స్ని వార్ జోన్స్గా మార్చేయగలదు. అలాగే ఈ ఒక్క పదం ఫ్రెండ్స్ని రైవల్స్గా మార్చేయగలదు. ఒక చిన్న క్యాజువల్ టాక్ని కూడా ఇది ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్గా మార్చేయగలదు. కొందరు దీనిని లైఫ్ లైన్ అని, ల్యాడర్ ఆఫ్ జస్టిస్ అని అంటుంటారు. మరి కొందరు మాత్రం ఇది షార్ట్కట్ అని, పొలిటీషియన్స్కి ఓట్ బ్యాంక్ అని, ప్రజలను విభజించే ఒక వెపన్ అని అంటుంటారు. కానీ అసలు సమానత్వం కోసం తీసుకొచ్చిన సిస్టమ్ ఎలా కొత్త విభజనలను సృష్టించింది? నిజంగానే ఈ రిజర్వేషన్ వల్ల నష్టం జరుగుతుందా? ఈ సిస్టమ్ వల్ల నష్టం జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వాట్ వెంట్ రాంగ్. రిజర్వేషన్ అనేది షార్ట్కట్ కానీ, ఫ్రీ పాస్ కానీ కాదు. ఇది వందల ఏళ్ల పాటు జరిగిన అణచివేత, అలాగే అన్యాయం వల్ల ఏర్పడింది. అప్పట్లో కులాల పేరు చెప్పి కొన్ని కమ్యూనిటీస్ని చులకనగా చూడటం, వారి హక్కులను లాక్కోవటం, కొన్ని ప్రాంతాల్లో అయితే వారిని స్కూల్స్లోనికి కానీ, టెంపుల్స్లోనికి కానీ రానివ్వకుండా ఆంక్షలు విధించడం, ఆఖరికి తాగే నీటిపై కూడా ఆంక్షలు విధించేవారు. ఆ సమయంలోనే ఈ రిజర్వేషన్ సిస్టమ్ని కులాల వల్ల విభజించబడిన దేశంలో ఈ అణచివేతను నిర్మూలిస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కోసం తీసుకొచ్చారు. ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేది వారికి తమ హక్కులను సంపాదించుకోవడానికి ఒక టూల్లా ఉపయోగపడింది. కానీ రాను రాను ఈ సిస్టమ్ని తీసుకొచ్చిన అసలు ఉద్దేశం నెమ్మదిగా మారిపోయింది. ఈ సిస్టమ్ వల్ల చాలా మందికి నష్టం కలుగుతుందని ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం. దీనిని పూర్తిగా నిజమని అనలేం, అలా అని పూర్తిగా అబద్ధమని కూడా కొట్టేయలేం. ఎందుకంటే ఈ సిస్టమ్ వల్ల కొంతమంది అయితే నష్టపోతున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలను. నా ఫ్రెండ్ ఒకడు తను ఒక మంచి పేరున్న కాలేజీలో సీట్ సంపాదించాలని రాత్రింబవళ్ళు కష్టపడి చదివేవాడు. అలా కష్టపడి చదివి ఎంట్రన్స్ ఎగ్జామ్లో 90% స్కోర్ కూడా చేశాడు. కానీ తను కలలు కన్నా ఆ కాలేజీలో అతనికి సీట్ రాలేదు. మరోపక్క జస్ట్ 60% స్కోర్ చేసిన ఇంకొక ఫ్రెండ్కి ఆ కాలేజీలో సీట్ వచ్చింది. ఎస్, మీరు విన్నది నిజమే. దీనికి మెయిన్ రీజన్ తాను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు తాను టిక్ చేసిన ఒకే ఒక బాక్స్, అదే క్యాస్ట్. ప్రతి ఒక్కరికి అలానే జరుగుతుందని నేను అనటం లేదు, కానీ ఇలా కూడా జరుగుతుంది అని అంటున్నాను. ఇలాంటి సంఘటనల వల్ల చాలామంది మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు, తమ కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నారు. దీనివల్ల వాళ్ళకి ఈ సిస్టంపై పూర్తి అవిశ్వాసం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో అయితే ఇది ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది స్టూడెంట్స్ ఎంసెట్, నీట్, జేఈఈ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కానీ వారిలో చాలామంది అర్హత ఉన్నా కూడా ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల నష్టపోతున్నారు. ఇది నిజం. 2023లోనే ఏపీ అండ్ తెలంగాణలో గవర్నమెంట్ యొక్క మెడికల్ అండ్ ఇంజనీరింగ్ సీట్స్లో దాదాపు 50-60% సీట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ లాంటి రిజర్వేషన్ కోటాలో ఉన్నాయి. అంటే నాన్ రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళకి కేవలం 40-50% మాత్రమే ఉంటున్నాయి. దీనివల్ల మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి నిజంగా నష్టం కలుగుతుంది. దీనికోసం ఎవరూ పెద్దగా మాట్లాడరు. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. అదేంటంటే రిజర్వేషన్ కేటగిరీలో వాళ్ళందరూ పూర్ కాదు, అలానే నాన్ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ రిచ్ కాదు. ప్రతి క్యాస్ట్లోనూ పేదరికంతో స్ట్రగుల్ అయ్యేవారు ఉన్నారు. కానీ ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల ఈ నిజం మరుగున పడుతుంది. సో ఇలాంటి సంఘటనల వల్ల ఈ మధ్యకాలంలో ఈ రిజర్వేషన్ సిస్టంపై చాలా వ్యతిరేకత వస్తుంది. చాలా మంది స్టూడెంట్స్ మెరిట్ మీద నమ్మకం కోల్పోయి ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. ఇది కేవలం ఎడ్యుకేషన్కి మాత్రమే పరిమితం కాలేదు, గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది. కొన్ని రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం సెంట్రల్ మరియు స్టేట్స్లో ఉండే గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి పోస్టులలో 50% కంటే ఎక్కువ సీట్స్ రిజర్వేషన్ కేటగిరీలోకి వస్తున్నాయి. దీనివల్ల పవర్టీలో ఉన్న చాలామంది జనరల్ కేటగిరీ యువత అవకాశాలు కోల్పోతున్నారు. అలానే దీనివల్ల కొన్ని డిపార్ట్మెంట్స్కి టాలెంట్ ఉన్న వాళ్ళు దూరం అవుతున్నారు. ప్రమోషన్స్ అండ్ అపాయింట్మెంట్స్ వంటివి క్యాపబిలిటీ వల్ల కాకుండా పేపర్పై ఉన్న లేబుల్స్ వల్ల జరుగుతున్నాయి. ఇలా మెరిట్ ఉండి కూడా లైఫ్లో ఫెయిల్ అయిన వాళ్ళు వాళ్ళ పిల్లలకి నువ్వు బాగా చదివి 99% స్కోర్ చేసినా కూడా లైఫ్లో నువ్వు ఖచ్చితంగా ఫెయిల్ అవుతావు అని చెప్తున్నారు. ఇది చాలా బాధాకరం. రిజర్వేషన్ యొక్క అసలు ఉద్దేశం బలహీనమైన వర్గాలకు సమాన అవకాశాలు కల్పిస్తూ ఒక తాత్కాలిక వారధిలా పనిచేయటం. కానీ ఇప్పుడు ఇది ఒక పర్మనెంట్ షెల్టర్లా మారిపోయింది. ఇప్పుడు ఇది ఒక ఆస్తిలా జనరేషన్ నుండి జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు ఈ సిస్టమ్ నిజంగానే బలహీన వర్గాలను ఎంకరేజ్ చేస్తుందా, లేక కేవలం కొంతమందికి మాత్రమే హెల్ప్ చేస్తుందా? మరి ఈ విషయం మీద మన ప్రభుత్వం ఏం చేయాలి? హౌ వీ కెన్ ఫిక్స్ ఇట్? అసలు రిజర్వేషన్ మొదట తీసుకొచ్చినప్పుడు ఇది శతాబ్దాల పాటు సొసైటీలో వెనకబడిన వారిని సపోర్ట్ చేస్తూ వారిని ఉన్నత స్థాయికి తీసుకురావాలని, అలా ఒక్కసారి సమానత్వం వచ్చిన తర్వాత ఆ సిస్టమ్ని రివ్యూ చేసి మళ్ళీ రీడిజైన్ చేయాలని చెప్పబడింది. మన కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 334 ప్రకారం కొన్ని పొలిటికల్ రిజర్వేషన్స్ని 10 years తర్వాత ఆపేయాలని మెన్షన్ చేశారు.
మరి దీన్ని అమలు చేస్తున్నారా అంటే లేదు. ఈ పీరియడ్ని ప్రతి 10 yearsకి ఒకసారి పొడిగిస్తూ వస్తున్నారు. లాస్ట్ టైం 104th అమెండ్మెంట్ ద్వారా దీన్ని 2030 వరకు అఫీషియల్గా ఎక్స్టెండ్ చేశారు. ఈ రిజర్వేషన్ అనేది అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకునే ఒక టెంపరీ మెడిసిన్ లాంటిదని, అంతేకాని ఇది ఒక పర్మనెంట్ రైట్ కాదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. కానీ టెంపరీ మెడిసిన్ని పర్మనెంట్ మెడిసిన్గా యూజ్ చేయడం వల్ల మన సొసైటీలో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దీనికోసం ఎవ్వరూ ఆలోచించట్లేదు. అసలు ఎందుకు ఎవరు ఈ రిజర్వేషన్ సిస్టమ్ని సీరియస్గా రివ్యూ చేయడం లేదు? నిజానికి ఎవ్వరూ చెయ్యరు. ఎందుకంటే ఈ రిజర్వేషన్ అనేది ఇప్పుడు ఒక పవర్ఫుల్ టూల్గా మారిపోయింది. రాజకీయ పార్టీలు దీన్ని ఓట్ బ్యాంక్ కోసం ఉపయోగిస్తూ టెంపరీ బ్రిడ్జ్గా ఉండవలసిన సిస్టమ్ని ఒక పర్మనెంట్ షెల్టర్గా మార్చేశాయి. మరి ఈ సిస్టంలో మార్పు సాధ్యమేనా అంటే సాధ్యమే, అలానే అవసరం కూడా. క్యాస్ట్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ ఇచ్చే బదులు ఫైనాన్షియల్ స్టేటస్ని చూసి ఇవ్వాలి. ఎందుకంటే మనం ముందు చెప్తున్నట్టు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ పూర్ కాదు, అలానే నాన్ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ రిచ్ కాదు. సో మనం ఫైనాన్షియల్గా అలాగే ఎడ్యుకేషనల్ పరంగా వెనకబడిన వాళ్ళని గుర్తించి క్యాస్ట్ చూడకుండా సపోర్ట్ చేయాలి. ఆల్రెడీ గవర్నమెంట్ ఈ దిశలో కొన్ని ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో కాన్స్టిట్యూషన్లో వచ్చిన 103rd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఆర్థికంగా బలహీనమైన వాళ్ళను క్యాస్ట్ సంబంధం లేకుండా 10% రిజర్వేషన్ ఇచ్చారు. దీన్ని ఈడబ్ల్యూఎస్ కోటా అంటారు. కానీ ఇది ఒక్కటే సరిపోదు. ఇంకా డీప్గా నిజమైన అవసరాన్ని ఫోకస్ చేసే నేషనల్ వైడ్ రివ్యూ అవసరం. రిజర్వేషన్ అంటే కేవలం సీట్స్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తే సరిపోదు. నిజమైన ఎంకరేజ్మెంట్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలి, మంచి ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మెంటర్షిప్ అండ్ ట్రైనింగ్స్కి ప్రొవైడ్ చేయాలి. స్ట్రాంగ్ ఫౌండేషన్పై అలానే నిజమైన ఆర్థిక అవసరాలపై ఫోకస్ చేస్తే మనం నిజంగా సమానత్వాన్ని సృష్టించగలం. ఫైనల్గా రిజర్వేషన్ అనేది అడ్డంగా తొలగించాలి, అంతేకాని కొత్త గోడలను కట్టకూడదు. అందరికీ ఫెయిర్ ఆపర్చునిటీస్ అందరం కోసం మనందరం కలిసి ప్రశ్నించాలి. లెట్స్ మేక్ ద చేంజ్, లెట్స్ బీ ద చేంజ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టైం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ సూర్య. పేద ధనిక వర్గాల మధ్య తేడాను తగ్గించేందుకే రాజ్యాంగం రిజర్వేషన్లను కల్పించిందన్నారు సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే. రిజర్వేషన్లు దేశానికి హానిగా మారాయన్నారు. ఇప్పుడు అన్ని పార్టీలు రిజర్వేషన్లను పొలిటికల్ గా వాడుకుంటున్నాయని అన్నా హజారే విమర్శించారు.